చంద్రబాబు నాయుడు హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమిస్తే ఉక్కుపాదంతో అణచివేసి ఉద్యమకారులను లాఠీలతో కొట్టించి హింసించారు. అప్పుడు నోట్లో బూరుగుపల్లి బెల్లం ముక్క పెట్టుకున్నట్టు మౌనంగా ఉండిపోయిన రామోజీ పత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రేమ ఒలకబోస్తూ తోచింది కూస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించిన తర్వాత ముందుగా దాన్ని వ్యతిరేకించింది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఉక్కు కార్మికుల ఉద్యమానికి ఆ రోజు నుంచి ఇవాల్టి దాకా మద్దతుగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై రామోజీ పత్రిక రాసిన విష కథనాలు చూసి ఉక్కు కార్మిక సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నీరుగార్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయంటూ టీడీపీ బాకా మీడియా ఈనాడులో ఓ కథ అచ్చువేయించారు రామోజీరావు. సరిగ్గా ఎన్నికల ముందు ఈనాడు ఈ కథ వండివార్చింది టీడీపీకి ఏదో మేలు చేద్దామని. అయితే టీడీపీ ఎలా విశ్వసనీయత కోల్పోయిందో రామోజీ పత్రికలు అంతకన్నా దారుణంగా విశ్వసనీయత కోల్పోయాయి. రామోజీ పత్రికలో ఏదైనా వార్త వస్తే ఆ రాత వెనుక ఏ కుట్ర ఉందోనని ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారంపై ఈనాడు రాసిన తాజా కథనాన్ని ఎవరో కాదు, ఉక్కు కర్మాగారంలోని కార్మిక సంఘాలే దుయ్యబడుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలని చూస్తే దాన్ని వ్యతిరేకించడమే కాకుండా ఉద్యమానికి బాసటగా నిలిచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కార్మిక సంఘాల నేతలు. ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంది కాబట్టే 3 ఏళ్లుగా ఉద్యమం నిరాటకంగా సాగుతోందని వారంటున్నారు. ఉద్యమం మొదలైనప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2 గంటల పాటు కార్మిక సంఘాల నేతలతో భేటీ అయ్యి వారికి భరోసాగా నిలిచారని కార్మికులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కేంద్ర ప్రభుత్వం ప్రకటించకుండా దాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నేరుగా లెటర్ రాయడం జరిగింది. అలాగే కార్మిక నాయకులతో కూడా ప్రత్యేకంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో సుమారు 1.5 గంటల పాటు వాళ్ళకి టైం కేటాయించి వారి యొక్క మనోభావాలన్నీ కూడా తెలుసుకుని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపి తీరుతామని చెప్పని వారికి హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు మరి హిందుస్థాన్ షిప్ యార్డ్ కానీ అలాగే బీహెచ్పీని కూడా ప్రైవేటైజేషన్ అవ్వబోతే బీహెచ్పీని బెల్లో విలీనం చేసి దానికి ఇప్పుడు ఆ కార్మికుల పరిశ్రమ మనుగడని ఇప్పుడు ఇవాళ పొందుతుందంటే అది రాజశేఖర రెడ్డి గారు చలవ. అలాగే ఇప్పుడు హిందుస్థాన్ షిప్ యార్డ్ని కూడా ఆ రోజు నష్టాల బారి నుండి కాపాడి దాన్ని కూడా గెయిల్లో విలీనం చేసి దాన్ని కూడా ఈరోజు అంత పెద్ద సంస్థను కాపాడారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ ప్రాంత మనోభావాలు తెలిసిన ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా దాని ప్రైవేటైజేషన్ని ఖచ్చితంగా అడ్డుకుంటారని చెప్పి తెలియజేస్తాం. పార్లమెంటు ఉభయ సభల్లో సైతం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఎంపీలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. పార్లమెంటు లోపలే కాదు, పార్లమెంటు బయట కూడా అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డి గారి చేత మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించమని అన్నారు. దానికి ముందు 2 లెటర్లు రాశారు సీఎం గారు. మా పార్టీ పరంగా మేము చెప్పిన తర్వాత ప్రధానమంత్రి గారికి 2 లెటర్లు రాయడమే కాకుండా మరి ఆల్ ట్రేడ్ యూనియన్ నాయకుల కోరిక మేరకి రెజల్యూషన్ అసెంబ్లీలో పాస్ చేసి అది ప్రధానమంత్రికి అందించడం జరిగింది. మరి ప్రధానమంత్రి గారు ఇక్కడ వైజాగ్ వచ్చినప్పుడు ఇది సెంటిమెంట్తో కూడినటువంటి స్టీల్ ప్లాంట్, దీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయకుండా మా మనోభావాలు దెబ్బ కొట్టకుండా చూడాలని చెప్పడం కూడా జరిగింది. ఈనాటి వరకు కూడా వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమాలు చేస్తే అఖిలపక్ష పార్టీ ఎంపీలందరినీ కూడా ఎక్సెప్ట్ బీజేపీ అందరినీ కూడా 121 మంది చేత సంతకాలు పెట్టించి పెద్దల విజయసాయిరెడ్డి గారు స్టీల్ మంత్రికి ప్రధానమంత్రికి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. పార్లమెంట్ అవుతున్నప్పుడల్లా పార్లమెంట్లో గెరావ్ చేస్తూ దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి వీలేదని ప్లే కార్డులు ప్రదర్శిస్తూ పార్లమెంట్లో ఇన్సైడ్ అవుట్ సైడ్ కూడా దీని మీద ఉద్యమాలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. దానికి నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ ప్రకారంగా అవన్నీ జరుగుతూ వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఏ సందర్భంలోనూ వైఎస్ఆర్సీపీ వెనుకడుగు వేయలేదు. 3 సంవత్సరాల పాటు కార్మికులు నిర్వహిస్తున్న ఉద్యమంలో ఏ ఒక్క కార్మికుని మీద కూడా ఒక్క కేసు నమోదు కాలేదు. ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించింది కాబట్టి కార్మికులు స్వేచ్ఛగా ఉద్యమాన్ని చేయగలిగారని కార్మికులు అంటున్నారు. దీనికి భిన్నంగా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో
స్టీల్ ప్లాంటులో 10వ వంతు ప్రైవేటీకరణ చేసేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని నిరసిస్తూ కార్మికులు అనేక నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఆ సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు కార్మికులను రోడ్డు మీద అడుగు కూడా పెట్టనివ్వలేదు. ఉద్యమం చేసిన కార్మికులను, కార్మిక సంఘాల నేతలను లాఠీలతో చితక్కొట్టించారు. కేవలము ఈ తెలుగుదేశము అలాగే పచ్చ మీడియా వాళ్ళందరూ కూడా ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని తీవ్రంగా ఉక్కు కార్మికులుగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. మరి గతంలో అనేక సందర్భాల్లో మరి ఈ ధర్నాలు చేసేటటువంటి యూనియన్లు అప్పట్లో గాజువాకలో ధర్నా చేస్తే ట్రేడ్ యూనియన్ నాయకులందరినీ మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కొట్టడం జరిగింది. మళ్ళీ అదే నాయకులందరూ కూడా కూరమనపాలను నిలబడితే ఇక్కడ ఈ టెంట్ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కార్మిక సంఘాలందరినీ కూడా ఎంటలు కొట్టి కొట్టడం జరిగింది. అలాంటి చరిత్ర మరి తెలుగుదేశం ఆ నాయకులకు ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికో, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏనాడు కూడా లేదు. స్టీల్ ప్లాంటుతో రాజకీయం చేసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్లే అంటున్నారు కార్మికులు. బీజేపీ మిత్రపక్షంగా ఉంటూ ఎన్డీఏలో కొనసాగుతోన్న పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఏనాడు నిలదీయలేదని కార్మికులు మండిపడుతున్నారు. పవన్కు చిత్తశుద్ధి లేదని వారు ఆరోపించారు. దేశంలోనే ఉత్తమమైన రాజకీయాలు చేస్తామని చెప్పుకోవడానికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు మరి ఏదైతే ఎన్డీఏలో ఉన్నటువంటి మీరు ఒక్కసారైనా ఇన్నిసార్లు ఎందుకు రిపీట్ చేసామంటే ఏ ఒక్కసారి కూడా మీరు ఇక్కడ రోడ్ల మీద గెంతులేయడం తప్పితే గౌరవ ప్రధానమంత్రి కలిసినప్పుడు కానీ, గౌరవ హోమ్ మినిస్టర్ కలిసినప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారికి ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు ఏ రోజైనా మీ పార్టీ తరఫున కానీ, మీ వ్యక్తిగతంగా కానీ మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా గలముప్పిన పరిస్థితి ఉందా? మీరు ఏదో ఉత్తరాలు రాశారని చెప్పేసి బయట మీడియాకి ప్రబకాలు పలుకుతున్నారు. వాటన్నిటిని కూడా మేము బహిరంగంగా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి చాలా మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాను అధికారంలో ఉన్నప్పుడు ఇదే స్టీల్ ప్లాంట్ను భ్రష్టు పట్టించారని ఉక్కు కార్మికులు మండిపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, మీ మీద గౌరవం ఉంది. కానీ మీరు చేస్తున్న రాజకీయం అనేది పూర్తిగా మీకు ముఖ్యమంత్రి పదవి కావాల్సింటే వేరే రకంగా చూసుకోండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో మీరు ముందు నుంచి కూడా దీనికి అన్యాయం వస్తూనే ఉన్నారు. మీరు ఆ రోజు మాత్రమే గంగవరం పోర్టుకి మీరు 90% మరి ప్రైవేటీకరణ చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ల్యాండ్ని 1400 ఎకరాలని మరి అందరూ వ్యతిరేకించారు. సరే, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి గారి నాయకత్వంలో మరి ఆ రోజు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి జార్జ్ ఫెర్నాండెస్ గారు ఈ యొక్క ప్రైవేటీకరణకి విశాఖపట్నం స్టీల్ ప్లాంటే కాకుండా ఆ యొక్క గంగవరం పోర్టు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దని ఆ ఫైల్ని క్లియర్ చేయకుండా నువ్వు ఎన్డీఏలో ఇన్ఫ్లుయెన్స్ చేసి దాని క్లియరెన్స్ తీసుకొచ్చి మరి ప్రైవేట్ వాళ్ళకి గంగవరం యాజమాన్యానికి ఏ రకంగా డివిఎస్ రాజు గారికి డివిఎస్ సంస్థకి ఏ రకంగా ఇచ్చావని చెప్పేసి 90% అమ్ముకున్న నువ్వు ఇవాళ రాజకీయాల గురించో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడే అర్హత లేదు. చంద్రబాబు సీఎంగా ఉండగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏమాత్రం పట్టించుకోకపోయినా నోరు మెదపని ఈనాడు రామోజీరావు ఇప్పుడు కార్మికులకు అండగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పై బురద చల్లాలని చూస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ దాని బాకా మీడియాల కుట్రలు భగ్నం కాక తప్పదని వారంటున్నారు. ఎన్టీఆర్ హయాంలో బాబు ఎల్లో మీడియాలు చేసిన దుర్మార్గాలు, కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి ముందు పారవని వారు హెచ్చరిస్తున్నారు.